అన్న సో అందరికీ కూడా చెప్తా అన్న అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్. సో బ్యాక్ సైడ్ ఎవరైతే ఉన్నారో క్వశ్చన్ అయితే ఆడతలేదు. సోనియా మాటలే ఉన్నాయి, ఆ మాటలే ఉన్నాయి సోనియా. నాకు తెలిసిన సోనియా ఫైటర్, కానీ ఆ ఫైటర్ నాకు ఎక్కడ కనబడలేదు. ఫస్ట్ 2-3 రోజులే కనబడ్డది. ఆ తర్వాత ఆమె ఎందుకు సైలెంట్ అయింది, ఏమైంది నాకు అసలు నో ఐడియా. సోనియా మన రతిక అనుకోవచ్చా? అంటే లవ్ ట్రాక్ ఈ ట్రాక్ తెలియదు. బయటకు వచ్చినాక నాకు కొన్ని క్వశ్చన్లు అడిగితే నాకు నెత్తి ఖరాబ్ అయింది. వాళ్ళతోటే ఉన్నా కదా సోఫాలో పక్కన ఇన్ని జరిగినాయి అనుకున్నాను నేను. నేను షాక్ అయినా నిజంగా. ఆ రోజు ఘోరంగా ఏడ్చింది. నేను అన్న రోజే హీరో ఉండాలి కదా, మళ్ళీ కవర్ చేసిన వాడు, నీట్ గా కవర్ చేసాడు. ఆ బిట్ మస్తు సెట్ చేసుకున్నాడు వాడు, సూపర్ సెట్ చేసుకున్నాడు. అంటే మనం యాక్టర్స్ అన్నా మనం నీట్ కనబడాలి అన్నాడు. అది మంచి అనిపించింది. అంటే అది కూడా ఎక్కువైనాయి మణికంఠకి, ఏదో కరువు ప్రాంతం నుంచి వచ్చినట్టున్నాడు. అది నేను ఎన్నిసార్లు పక్కకుండి నవ్వుకు నాకు అర్థం కాదు. సడన్ గా వచ్చి నాకు ఒక హగ్గి అని చెప్పి ర్యాండమ్ వచ్చి హగ్ చేసుకుని వెళ్ళిపోతాడు. యష్మి ఫీల్ అయిన తర్వాత నాకు కొంచెం ఆక్వర్డ్ అనిపించింది. కావాలనే బ్లేమ్ చేసింది, ప్రతి యష్మికి కోల్డ్ వార్ అవుతుంది. ఎందుకంటే యష్మిని వాడు ఫ్లర్ట్ చేస్తా ఉన్నాడు. ఎట్లా అంటే యష్మి నువ్వు చాలా క్యూట్ ఉన్నావు అని, సారీ శ్రీప్రియ అంటాడు. శ్రీప్రియ వాళ్ళ వైఫ్ పేరు ఇక్కడ ఉంటుంది వెనకాల ట్యాగ్. నువ్వు చాలా క్యూట్ ఉన్నావు యష్మి అని ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు. అరే నీకు పెళ్ళైంది కదరా అంటే పెళ్ళైతే ముందు ఫ్లర్ట్ చేద్దా అంటాడు. ఇది హెల్దీ ఫ్లర్టింగ్ అంటాడు. సో ఇవన్నీ నేను చూసుకుంటూ వచ్చి వీడు ఇంతేలే చిల్ అవుతున్నాడు అని అనుకున్నా. యష్మి కూడా సరదాగా తీసుకుంది. ఎప్పటిదాకా సరదాగా తీసుకుంది, వాళ్ళు జోక్లో మాట్లాడిన మాటలు అనేది చల్లకి ఒక పాయింట్ తీసి నామినేట్ చేసేసరికి ఫ్లిప్ అయిపోయింది ఆ పిల్ల. సో ఆమె అంటే యష్మి కరెక్ట్ చెప్పాలంటే గేమ్ని గేమ్ లాగా ఆడుకుంటా, నువ్వు ఫ్రెండ్గా నువ్వు ఎవ్వరు అనగా నువ్వు తప్పు చేస్తే పాయింట్ అవుట్ చేసే ఒకే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ క్యాండిడేట్ యష్మి హౌస్లో. నబీల్ ఆడతాడు. నబీల్కి ఇది బ్యాక్ ఇంజరీ ఒకటి, చెయ్యి ఇంజరీ ఉన్నది. కానీ నబీల్లో ఉన్న బ్యూటీ ఏంటంటే నబీల్ కూడా సేమ్ యష్మి లాగా నువ్వు ఎంత ఫ్రెండ్ అన్నగా నువ్వు మిస్టేక్ చేస్తే నామినేషన్లో బరాబర్ పాయింట్ అవుట్ చేస్తాడు. కాబట్టి దాన్ని కొంచెం ఎగ్జాజరేట్ చేస్తాడు. అది వాడు స్టైల్. 100% చూడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే ఫిజికల్ టాస్క్లు గివప్ చేయడు. అండ్ నబీల్ క్విక్ లర్నర్ అన్న. ఇప్పుడు నేను ఈ మాటలు మాట్లాడిన తర్వాత నన్ను రెడ్ కార్డ్ ఇచ్చారు కదా నాకు. నేను చెప్తున్నా కదా ఇప్పుడు వాడిది నా సేమ్ స్లాంగ్. వాడు కూడా చాలాసార్లు నాతో అట్లాంటి మాటలు మాట్లాడాడు. నేను చెప్తాను హౌస్ అయిపోయేదాకా వాడు ఆ మాటలు మాట్లాడాడు. ఎందుకంటే మైండ్లో పెట్టుకున్నా అంటే వాడు అస్సలు ఏదైనా నెగిటివ్ అవుతుంది ఒకరికి అని అంటే అది పెట్టుకొని ఆడుతాడు. అది ఆబ్వియస్లీ వెరీ కాన్షియస్ ఉంటాడు. అది ఖచ్చితంగా ఒక గేమర్కి ఉండాలి. వాడికి ఉన్నది వాడు ఉంటాడు. చూస్తుంటే ఒక రాహుల్ సిప్లిగంజి, ఒక సోహెల్ వాళ్ళతో పోల్చుకోవచ్చా? లేదు అంత అగ్రెసివ్ కాదు నబీల్. నబీల్ ఎక్కడ కావాలో అక్కడ అవుతాడు. నబీల్ ఈజ్ వెరీ కామ్ కంపోజ్డ్. అస్సలు కాదు. నబీల్ చాలా హర్ట్ చాలా మంచిగా ఉన్నాడు. కన్నింగ్ లాగా అని చెప్పగాని ఇంకా నాకు అర్థం కాని క్యారెక్టర్స్లో ఒకటి విష్ణుప్రియ ఒకటి అర్థం కాదు నాకు. ఎందుకు అర్థం కాదంటే తక్కువ ఫ్లోలో కొన్ని మాటలు వదిలేస్తుంది. ఆ తర్వాత ఎందుకో రియలైజ్ అయ్యి మళ్ళీ ఆ మాటకు సారీ చెప్తుంది. అట్లా నన్ను ఒక మాట అన్నది, నబీల్ని ఒక మాట అన్నది గేమ్ ఆడుతున్నప్పుడు. అంటే తక్కువ నువ్వు ఒకరిని అసెసినేట్ చేయకూడదు కదా, రాంగ్ వర్డింగ్స్ యూజ్ చేసి. ఆ తర్వాత నువ్వు సారీ చెప్పి ఏం లాభం అన్నా, జరగని దాన్ని జరిగినట్టు పోర్ట్రే చేయడం. అది నాకు ఎందుకు నాకు దానివల్లనే కొంచెం ఆక్వర్డ్ అనిపిస్తా ఉంది. ఆమె రాదు. నీకు ఇప్పుడే అయిపోయినా నాకు అర్థమైతే లేదని నాకే లోపలలోనికి అర్థం కాలేదంటే బయట ఉన్న వాళ్ళకి అసలు అర్థం కాదు. సో డెఫినెట్గా తను రాదు. నిఖిల్ నేను విన్న ఆట వేరే, నిఖిల్ నేను చూస్తున్న ఆట వేరే. వాడు చాలా ఎమోషనల్ అయిపోయాడు. నాకు అందుకే అర్థమైంది. నేను వచ్చే 2 రోజులు నిఖిల్ నాకు సోనియా మీద డిస్కషన్. ఒకటే ఏంటంటే అరే ఆమె ఆమె అడిగినవన్నీ చేయాలనుకుంటుందిరా అని వాడు అంటాడు. నేను మరి నీకేమైందిరా, నువ్వెందుకు చేస్తున్నావు, నువ్వు ఒక స్ట్రాంగ్ ప్లేయర్, నువ్వు అంతా ఫైట్ చేసినావు, నీకు ఏమైంది అంటే ఏమోరా నాకు అర్థమవుతలేదు. అండ్ ఇంకోటి ఏమైందంటే వాని దరిద్రం పాపం ఉన్నది 3 వారాలు కానీ 4 ఇంకేసారు వానికి. ఆ 3 వారాలల్లో వానికి ఎవరితో మాట్లాడాలన్నా భయం అవుతూ ఉన్నది. సో అట్లా వాడు ఏది మాట్లాడితే ఎటుపోతానో ఒక భయంలోకి వెళ్ళిపోయాడు. కానీ నిఖిల్ అది కాదు. ఎవరు నిఖిల్ చాలా జెన్యూన్ క్యాండిడేట్. కానీ ఎమోషన్స్ వానికి తొక్కేసినాయి. నేను వచ్చినప్పుడు అదే చెప్పిన, అవన్నీ వదిలేసాడు ప్లీజ్, నాకు ఆ పాత నిఖిల్ కావాలి. బయట ఉన్న సోనియా వెరీ అగ్రెసివ్. అండ్ ఒకసారి మాట మాట్లాడితే ఇంకోసారి అదే మాట మీద చిక్కానే ఉంటుంది. నేను ఎగ్ టాస్క్లో 2 సార్లు ఫ్లిప్ అయింది. అదే ఫుడ్ గురించి నువ్వు ఏడ్చినావు ఫస్ట్ వీక్లో. అరే అమ్మ నాకు తెలిసిన ఫ్రెండ్ ఈమెనే కదా అని నేను బాధపడ్డా.
అదే ఫుడ్ గురించి మేము తెల్లారి 1 అవర్ మాకు ఇచ్చినప్పుడు మేము వండుకుంటామని అన్నాం. అరే మేము బెస్ట్ బ్రేక్ఫాస్ట్ వండుకుంటామని అంటే వాళ్ళు వండుకుంటామన్నారు. నీ అక్క ఎందుకు కిలోతో పంచాయతీ మీరే వండుకోర్రా అని చెప్తే బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ కలిపి వండుకున్నారు వాళ్ళు. గంట బావు టైం తీసుకున్నారు. మరి నిన్న మీరు ఫుడ్ గురించి అందరి ఆకలి గురించి అంతా మాట్లాడారు, మీరు గంటన్నర టైం తీసుకుంటాం. మరి మేము గంటన్నర ఆగాలి కదా. నబీల్కి గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంది, నబీల్ టాబ్లెట్ వేసుకోవాలి. ఆదిత్యన్నకి ఇష్యూ ఉంది, ఆదిత్యన్న టాబ్లెట్ వేసుకోవాలి. మరి మీ దాంట్లో అట్లా ఎవరు లేదు హెల్త్ ఇష్యూస్. సరే మీకు ముందు టైం ఇచ్చినా మరి తీసుకోవచ్చు కదా. అప్పుడేమి ఇక్కడ ఏమైంది ఫోటో టాస్క్లా దెబ్బ తాకుతుందనే ఫిజికల్ వైలెన్స్ అవుతుంది అన్నిసార్లు ఆపింది. అన్నిసార్లు మీరు ఆపినప్పుడు ఎగ్ టాస్క్లో కూడా ఫిజికల్ వైలెన్స్ అవుతున్నప్పుడు మీరు ఎందుకు ఆపలేదు? సో ఇప్పుడు ఆ సోనియా నిజమా ఈ సోనియా నిజమా అని నేను అడుగుతూ నా ఇంటెన్షన్ అది కాదురా అన్న. ఇక నేనేం మాట్లాడుతా దానికి కాదనే చెప్తున్నా. అంటే కన్నింగ్ అని అర్థమే కదా. 100% ఆడతలేదు. అదే చెప్పిన 100% ఆ సోనియా అయితే ఈ గేమ్ ఆడతలేదు. ఓన్లీ మాటలు మాత్రమే. రెండు కన్ఫర్మ్ 2. ఎందుకంటే మా వైఫ్ బయటకు వచ్చినాక అన్నది, నువ్వు ఎక్కువ కనబడలేదురా ఫస్ట్ 2 వీక్స్ 3 వీక్స్ అని అన్నాడు. నేనన్నా నా ఏవి చూసినావు కదరా, నేను కనపడకపోతే అన్ని ఎమోషన్లు ఎడిగేలు ఉంటాయి. బట్ స్టిల్ వాళ్ళు ఎందుకు ప్లే చేయలేదో నాకు తెలియదు. నా గురించి 11 మంది నిల్చున్నారు కదా వాడు వెళ్ళకూడదని. సో అట్లీస్ట్ నేను ఎంతవరకు వాళ్ళతో బాండింగ్ ఉన్నా, ఎంత గేమ్ అన్నా వాళ్ళకు కూడా తెలుసు కదా. నేను ఒక నార్మల్ అంటే నేను ఏమో ఆడకపోయి ఉంటే వాళ్ళకి ఏం అవసరం నా గురించి డిఫెండ్ చేయడానికి. వాడు మంచి ప్లేయర్ మంచిగా ఆడతాడనే వాళ్ళకి తెలిసింది. ఫస్ట్ వీక్ నుంచి నేను ఆడుతున్నాను. అదొక్కటే గేమ్ నేను గివప్ చేసిన అంటే ఫిజికల్ డ్యామేజ్ అవ్వద్దని నా ఇంటెన్షన్. నేను చెప్పిన మీ ఇష్టం మీరు ఆడుతా అంటే ఆడుకోండి అన్న కాబట్టి నేను గివప్ చేసిన. అది ఓకే. ఏది సెకండ్ వీక్లో హానెస్ట్ ఇప్పుడు నాకు ఏంటంటే సెకండ్ వీక్లో స్టిల్ మళ్ళీ నాకు మణికంఠనే ఉన్నాడు ఆప్షన్. మణికంఠనే ఆప్షన్ ఉన్నప్పుడు నేనేమనుకున్నా అంటే ఆల్రెడీ వాడిని ఒక దగ్గర ప్రెస్ చేసి వదిలేసినప్పుడు వాడు ఆల్రెడీ ఎమోషనల్గా ఫ్లక్చువేట్ అవుతున్నప్పుడు ఒకటే టార్గెట్ని మళ్ళీ ట్రిగ్గర్ చేయడం కరెక్ట్ కాదు అని అనిపించి అక్కడి నుంచి నేను ఆదిత్య అన్నను చెప్పిన. 100% ఆదిత్య అన్నది కూడా మిస్టేక్ ఉంది. ఎందుకు తెలుసా, ఆదిత్య అన్న ఏంటంటే లోపల చాలా యాంగర్ ఉంటుంది, బయటకు నవ్వుకుంటూ మాట్లాడతాడు. నువ్వు అట్లీస్ట్ ఏదైనా చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఐ లవ్ యూ అని కట్ చేస్తాడు ఆ టాపిక్ని. అది నాకు నచ్చలేదు, చాలాసార్లు నచ్చలేదు. సో అది కూడా ఒక 1 ఆఫ్ ద నామినేషన్ అన్న నాతో ఏమన్నాడు తెలుసా, 5 రోజుల కోసం వచ్చిన నేను అన్నాడు. నేను ఉండలేనబ్బా నాతో అయితే లేదు అంబియన్స్ అది ఇది అంటున్నాడు ఆయన. మంచి లవ్ కావాల్సి చెప్పాను. అదొక్కటి నేను చాలా బాధపడ్డా. ఎందుకంటే ఇప్పుడు పృథ్వీ విష్ణుప్రియది మీకేం ప్లే చేసారో మాకు తెలియదు. మేము చూస్తున్నప్పుడు కూడా చాలా ఇట్లా ఫుల్ లవ్ ఇట్లా ఫుల్ ప్రేమ ఉందా. సడన్గా ఒకరోజు విష్ణుప్రియ అన్నది నేను ఊరికే కంటెంట్ కోసం మజా చేస్తున్నా, హీస్ లైక్ మై బ్రదర్ అన్నది. నా నెత్తి ఖరాబ్ అయిపోయింది. కంటెంట్ కోసం ఏది పడుతుంది ఎట్లా మాట్లాడతామన్నా. సో నేను ఇంకా టాపిక్నే వదిలేసిన. ఇక నేను మీరు కాకుండా ఎవరు ఎలిమినేషన్ అవుతారు మరి థర్డ్ వీక్? ఈ వీక్ నైనిక మణికంఠ అనుకున్నాను. ఎందుకనంటే నైనిక పైన కాన్ఫిడెన్స్ లేకుండా ఆ పిల్ల పాపం ఏమైందో తెలియదు. నైనిక కూడా చాలా 1 ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఫీమేల్ కంటెస్టెంట్ అనుకున్నాను. ఫస్ట్ వీక్ స్లోగా డౌన్ అయితే వచ్చింది. మేబీ చిన్న పిల్ల అవ్వడము, ఆమె చీఫ్ నుంచి ఆమె వెళ్ళిపోవడము, దాని తర్వాత అందరూ దాన్నే ట్రిగ్గర్ చేసి నామినేషన్స్ వేసరికి ఎమోషనల్లీ డౌన్ అయింది. సో దానివల్ల ఆమె ఫీల్ అయింది. మరి ఆబ్వియస్లీ కంటెంట్ కోసం ఏడ్చిందా మళ్ళీ పోతాను భయపడేది తెలియదు. లాస్ట్ 2 రోజులు ఘోరంగా ఫ్లక్చువేట్ అవుతా ఉన్నాడు ఎమోషనల్లీ. సో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అనుకున్నాను నేను. సో ఎప్పుడైతే నాకు రెడ్ కార్డ్ ఇచ్చిన తర్వాత నేను ఒకటే మాట అయిపోయినా, ఫస్ట్ సేఫ్ అవుతారు కదా జనరల్గా. ఫస్ట్ సేఫ్ అయ్యే కాంటెస్టెంట్ వల్ల ఆ ఇద్దరు ముగ్గురు నేను లేననుకో, ఫిక్స్ అయిపోండి నా బట్టలు రెడీ చేసుకోండి అని చెప్పేసి నేను. పృథ్వీకి ఉన్న ఒక బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే వాడు సీతను తిట్టిండు చూసినావా, యాంగర్ నా స్ట్రెంత్ అని. యాంగర్ వాడు వీక్నెస్. నేను అంటే ఇప్పుడు నన్ను ఎట్లయితే అన్నారో నువ్వు ఫ్లోలో మజాక్ చేస్తున్నప్పుడు నీ టంగ్ స్లిప్ అయింది అది నీ మిస్టేక్ అని అన్నారు. అట్లా వాడు ఫ్లోలో గేమ్ ఆడుతున్నప్పుడు ఒక పాయింట్లో ఆగట్లేవాడు. నువ్వు అమ్మాయిగా అబ్బాయిగా ఎవడన్నాగా అని డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నాడు. దెబ్బతింటే నాకు సంబంధం లేదు, ఐఎమ్ సారీ, నా దగ్గరకు వస్తే నేను మనిషిని కాదనంటే మాట్లాడుతున్నాడు. అలా చేయడం కరెక్ట్ అనుకుంటున్నారు. 100% రాంగ్ అన్న అది. 100% రాంగ్ అది. నువ్వు మళ్ళీ టక్కన గేమ్ అయిపోగానే వచ్చి ఇట్లా హక్ చేసుకొని మాట్లాడితే అంత ఫ్లిప్ అయితే నేను అవ్వలేను. ఆ టాప్ 5 నేను అనుకున్నా చెప్తా. ఇప్పుడు నాకు నిఖిల్, ప్రేరణ అండ్ యష్మి కాకుండా
మణికంఠ ఉన్నాడు లేదు చెప్తా లేదు ఎందుకంటే ఫిజికల్ టాస్క్లు ఇట్లాంటి ఇంతకంటే ఎక్కువ వచ్చినాయి అనుకో మనకంటే హెల్త్ మీద భయం అవుతుంది నాకు. వాడు ఒక సిచ్యువేషన్లో పట్టేసి నాకు భయం అయిందండి ఆనెస్ట్గా. వీడు ఉంటాడా పోతాడా అని భయం అయింది నాకు. వాడు నిఖిల్ గాడు ఉరికొచ్చి ఇట్లా చెవు పెట్టి చూసి ఈ సేఫ్ అని అంటే నాకు అప్పుడు ఊపిరి తెలుసుకున్నాను. సో అది కాకుండా అయితే నలుగురు చెప్పినారు కదా, విష్ణుప్రియ ఉండదు, ఇంకెవరెవరు ఉన్నారన్నా కంటెస్టెంట్లు, సోనియా ఉండదు, ఇంకా సీత ఉంటుంది అన్న. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉన్నాయి కదా, ఏం నేర్చుకోలే అన్న నేను. అంటే నెగిటివ్ చేయాలంటే ఎట్లనైనా చేస్తారు. సో అందరూ మనోళ్ళు కదని నేర్చుకున్నా. బిగ్ బాస్ వల్ల నేను బాగా నేర్చుకునేది తెలుసా, బిగ్ బాస్ హౌస్ గురించి కాదు, హౌస్లోకి వెళ్ళి బయటకు వచ్చే లోపు నా అనుకున్న నా వాళ్ళు అని తెలుసుకున్నా. బయట కొందరిని బాగా గుడ్డిగా నమ్మిన వాళ్ళు నా వాళ్ళు కాదని తెలుసు. నాకు ఇస్తే 100% పోతా. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పిన, కెమెరాగా చెప్పిన, బై మిస్టేక్ ఈ వీక్ కనుక నేను ఉంటే నాకు తెలిసింది ఇప్పుడు నేనేం మిస్టేక్ చేసినా అని. అది రిపీట్ కాదు, ఫీనేల్ దాకా నేను బయటకు రాను, నేను చూపిస్తాను నేను అని చెప్పి ఆనెస్ట్గా. ఎందుకంటే నేను ఆడలేక ఇవ్వపించిన అనుకున్నారు, కానీ డ్యామేజ్ అయితే నాకు నెక్స్ట్ సినిమా ఉన్నది అన్నది నాకు అనిపిస్తుంది. ఇప్పుడు నేను డ్యామేజ్ అయినా పర్లేదు ఎట్లా ఆడుతున్నా నేను ఇప్పుడు వెళ్ళి చూపిస్తాను అంతే. అన్న అందరు అన్నారు అన్న, నేను అదే చెప్తున్నా, అందరు అన్నారు నాయే చేసిరాడా. ఎందుకు తిట్టాల్సి వచ్చిందంటే అంతకుముందు 3 రోజులు ఓన్లీ చపాతీ దోశలు తినుకుంటా బతికినాం. ఫస్ట్ డే ఆడ గంట టైమర్ ఉన్నది, నువ్వు టైమర్ పెట్టకుండా నువ్వు ఇస్తే